నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కాదు గానీ సెన్సేషన్ న్యూస్ చెప్తా అసలు ఆ సెన్సేషన్ న్యూస్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు ఎప్పుడు రానున్న ఫిబ్రవరిలో జాయిన్ అవుతున్నాడు ఎందుకు అంత గ్యాప్ అంత లేట్ ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత వైరాగ్యం ఎందుకు ఇంత సడన్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా గుడ్డి కంటే మెల్లమేలు అనే సామెతను బాగా నమ్ముతాడు ఈ సామెతను అదునుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఆయన పైన ఉన్నటువంటి కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు మేడ మీద ఉరితాడాల వేలాడుతూనే ఉన్నాయి ఉరితాడు బిగించుకున్నట్టు అదిగాక ఈ చట్టాలు న్యాయాలు కొంచెం అలసత్వం వహించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పూర్వం వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతైతే సంపాదించాడో దానికి డబల్ సంపాదించేశాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ల్యాండ్స్ రూపంలో ఆర్జించేశాడు ఎక్కడ పడితే ఆ ల్యాండ్స్ కబ్జా పెట్టడం ఆయనకి సంబంధించినటువంటి బి గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో బోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కబ్జాలు చేసి పెట్టడము జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో 70% డబ్బులు పంపించేయడం ఈ రకాన్ని 20 లక్షల కోట్ల రూపాయలు మనం కేవలం మనం మద్యం స్కామ్ గురించి 3,400 కోట్లు 3,700 కోట్లు అని మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇది ఓపెన్ గా లీగాలిటీలో ఉంది కాబట్టి ప్రతి డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి దీంట్లో దాదాపు అక్యూజ్డ్లో 45 నుంచి 49 మంది వరకు ఉన్నారు కాబట్టి మనం దేశం మొత్తం చూసింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం ఏది మద్యం స్కామ్ ఇది కాక శాండ్ మైన్స్ క్వాడ్స్ గ్రావెల్స్ పేదలు తినేటువంటి రేషన్ బియ్యాన్ని పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దందా మనం చూసాము ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ఇరిటేట్ చేస్తానే ఉన్నాయి ఈ కేసు కాకుండా ఇంకో కేసు ఈ కేసు కాకుండా ఇంకో కేసు ఇంకా గతంలో ఈ 11 సంవత్సరాల 11 నెలల నుంచి ఏ రోజు కోర్టు హాజరు కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పడే కేసుల్లో ఎప్పుడు జైలు చుట్టూరు తెగాల్సి వస్తుంది ఈ కోర్టు చుట్టూరు తెగాల్సి వస్తుంది అని చెప్పి ఒక కన్క్లూషన్కి వచ్చేసాడు ఈ క్రమంలో ఆయన ఏం చేసినాడంటే మరో రకాన ఆయన పార్టీ వ్యవహారం కూడా అంత బాగా లేదు ఏంది 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే దాంట్లో 4 ఎట్టా బయటికి విన్నారు బీజేపీలోను టీడీపీలోను జాయిన్ అయిపోయినారు ఎవరెవరు బీదా మస్తాన్ గారు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఇంకా మోపిదేవి వెంకటరమణ గారు అంత పెద్ద రాజ్యసభ ఎంపీలని పోగొట్టుకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు ఈ 11 మంది ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు పార్టీ మారాలని చెప్పి బాధల్లో ఉన్నారు ఆ బాధల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కూటమి పార్టీని కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు టీడీపీని జనసేనని బీజేపీని వీళ్ళు ఏం చెప్తున్నారు మా దగ్గర 164 మెజార్టీ ఉన్నది మిమ్మల్ని తీసుకుంటే బాగోదు మీరు రాజీనామా చేసినారని మేము తీసుకుంటాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ 4 ఎమ్మెల్యేలు 2 బీజేపీలో జాయిన్ అవ్వాలని ఒకరు టీడీపీ ఒకరు జనసేనలో జాయిన్ అవ్వాలని చెప్పి గ్రౌండ్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు రూటింగ్ చేసేసుకున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాడు ఇప్పుడు కేంద్రంలో కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు ఏదని అమెండ్మెంట్ 130 అని ఈ 130 అమెండ్మెంట్లో భాగంగా ఏంటంటే అది ఎవరైతే కేసులో ఇరుక్కొని 30 రోజులు జైల్లో ఉంటారో వాళ్ళు తర్వాత ఎలక్షన్లో పోటీ చేసేదానికి అనర్హులు సీఎం కాదు కదా ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా కావడానికి అనర్హులు కాబట్టి ఆ చట్టంగానే వస్తే జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైం ఇంకా పొలిటీషియన్ గానే ఉండలేడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఈ చట్టానికి కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రూట్ లెవెల్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాడు బీజేపీలో జాయిన్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగాక గతంలో ముస్లిమ్స్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉంటారో వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచే విధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఒక బిల్లుకి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఉండదో వాళ్ళ స్థలాలకు సంబంధించి దానికి కూడా కేంద్రానికి సపోర్ట్ చేసేసాడు అంటే బీజేపీ సపోర్ట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వద్దురా బాబు అని కూడా ఈయన సపోర్టింగ్ ముందుకెళ్తానే ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి 2 ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఆయనకు దూరం అయినాను అని చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి దిగి ఏం చేశారు బీజేపీతో టచ్ లేకపోయి సార్ ఆంధ్రాలో వైసీపీకి పూర్తి స్థాయి క్యాడర్ ఉన్నది బీజేపీకి ఎంతో ఇంత ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల నుంచి తప్పిస్తే చాలు లేదా కేసులు ముందుకు వెళ్లకుండా ఉంటే చాలు ఇది ఒక్క అవకాశం ఇవ్వండి ఇది కాక అయ్యా చేసినటువంటి తప్పులు ఆడిపోతాయ్యా మేమేం చెప్పుకోవాలా మాకు కూటమి పార్టీ నేతలు మాకు టచ్లో ఉన్నారు మా వాళ్ళే కదా వాళ్ళు అది కాక ప్రజలకు మేమేం సమాధానం చెప్పాలా ఇదంతా బాగుండదు జరిగేది కాదంటే సార్ ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడినారో ఖచ్చితంగా మేము చాప కింద నీళ్ళలాగా ప్రతి ఒక్కరికి సెటిల్మెంట్ చేసేస్తాము ఏ ఒక్కరు కూడా బాధపడే ప్రశ్న ఉండదు ఎవరి కాడ ఎంత అన్యాయం జరిగిందో ఎవరి కాడ ఎంత డబ్బులు పోగొట్టుకున్నారో ఎవరు స్థలాలు కబ్జా చేశారో ఇవన్నీ వెనక్కి ఇచ్చేస్తాము ఇంకైనా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉంటే చాలు దాంతోపాటు ఆయనకు అంతో ఇంత క్యాడర్ ఉంది బీజేపీకి భారీ ప్లస్ అవుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఆయన ప్రతిపాదన పెట్టడము ఈ క్రమంలో సరే ఎప్పుడు జాయిన్ అవుతారు అని ముహూర్తం ఫిక్స్ చేసుకునే క్రమంలో పార్లమెంట్లో అనేక చట్టాలు జరగనున్నాయి కాబట్టి ఇప్పుడే ఆయన్ని ఆ పార్టీలో జాయిన్ చేసుకుంటే బాగుండదని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి కోర్టులోనే బాల్ పెట్టడం వల్ల ఆయన ఏం చెప్పినాడు డిసెంబర్ 21వ తారీఖున ఆయన పుట్టినరోజు ఉన్నది డిసెంబర్ 25న క్రిస్మస్ వస్తుంది అది కాక ఇంకా 10 రోజులు సంక్రాంతి వస్తుంది అప్పుడు దాకా
వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఇన్నాళ్ళు ఈయన జెండా మోసినటువంటి కార్యకర్తలు నిర్వేదం విధించితే బాగోదని చెప్పి సార్ ఫిబ్రవరిలో ఫైనలైజ్ చేసుకున్నాము, అప్పుడు దాకా నన్ను అరెస్ట్ కాకుండా చూడండి అని చెప్పి ఈయనైతే ప్రతిపాదన పెట్టడం, దానికి కూడా బీజేపీ వారు తలొప్పడం జరిగింది. కాబట్టి దాదాపు ఫిబ్రవరిలో ఆయన జాయినింగ్ బీజేపీలో ఉండొచ్చు. వైసీపీ పార్టీ పూర్తిగా బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇది విశ్వసనీయ సమాచారం కాదు. దాదాపు 80% డీలింగ్ మొత్తం కొలికొచ్చేసింది అని మనం అయితే చెప్పొచ్చు. ఈ క్రమంలో మాస్టర్ మైండెడ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన పార్టీకి సంబంధించిన ఎంపీలని, ముఖ్యంగా రాజపేట ఎంపీ మొన్న పోయి కాంగ్రెస్ లో గెలిచాడు, మనం చూస్తానే వచ్చినాం. ఆ రఘునాథ్ రెడ్డి గారు కేంద్రాన్ని పరిపాలించేది ఇరు పార్టీలే, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ. రెండు పార్టీల్లో ఈయన వాళ్ళుగా ఉంటే ఎప్పుడైనా పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళు ఉండరు. అదే విధంగా ఈయన్ని ఇబ్బంది పెట్టేది సొంత పార్టీ కూడా ఉండదు. కాబట్టి పిచ్చి నీదైనా మ్యాచ్ నాదైనా అని చెప్పి ఈయన కన వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోతే బీజేపీలో ఈయనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లైఫ్ టైంలో కేసులు మరీ అంత ఇబ్బంది పెట్టదు, చికాకు పెట్టమని చెప్పి ఈయనైతే ఒక కొలిక్కి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.